ప్రైజ్ ది లార్డ్. ఎలాగున్నారండి? ప్రతిగా మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చాలా సార్లు కొంతమంది జీవితంలో ఆలస్యమైపోవడం, కొంతమంది జీవితంలో అనేక రకాలైన సమస్యలు, ఇబ్బందులు గుండా వెళ్ళడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. మొదటి దినవృత్తాంతం 4వ అధ్యాయం 9-10 వచనాలు చూసినట్లయితే ఎబ్బేసు అనే ఒక వ్యక్తి గురించి బైబిల్ గ్రంథం మనం పరిచయం చేస్తుంది. ఎబ్బేసు పుట్టగా తన ఇంటికి చాలా బాధని కలగచేశాడు, తన తల్లికి చాలా వేదన కలగచేశాడని చెప్పి తనకి ఎబ్బేసు అని పేరు పెట్టారు. ప్రతిసారి ఎబ్బేసు అని పిలిచినప్పుడు ఎబ్బేసు చాలా దుఃఖపడ్డాడు. ఎందుకు నాకు ఇలాగ పేరు పెట్టారు? నేను పుట్టగా మా ఇంటికి ఇంత బాధ కలిగ చేసింది, దరిద్రం వచ్చింది, నాకు బాధ కలగజేసిందని చెప్పి చాలా బాధపడుతున్న ఎబ్బేసు దేవుణ్ణి వెళ్లి మొరపెట్టాడు. ఏమని మొరపెట్టాడని చూసినట్లయితే, దేవా నన్ను ఆశీర్వదించవా అని అడిగాడు. దేవుని బిడ్డలారా, మనం వారిని వీరిని ఆశీర్వాదం అడిగినట్లయితే ఇవ్వలేరు, కానీ మన దేవుడిని అడిగినట్లయితే ఆయన సమృద్ధిగా ఇచ్చే దేవుడై ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 14 వచనాలను బట్టి, కీర్తనలు మొదటి కీర్తన మొదటి 3 వచనాలను బట్టి మీరు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవుని ఆశీర్వాదము ఒక వ్యక్తిని ఐశ్వర్యవంతులుగా చేసేదిగా ఉంది. దేవుని ఆశీర్వాదము ఆత్మ ఫలములు దయచేసేదిగా ఉంది. దేవుని ఆశీర్వాదం ఒక వ్యక్తిని తృప్తి కలిగిన జీవితాన్ని దయచేసేదిగా ఉంది. కాబట్టి ఎబ్బేసు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవా నన్ను ఆశీర్వదించమని, దేవుడు ఆయన్ని ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత దేవుడిని అడిగాడు, దేవా నా సరిహద్దులు విశాలపరచుము. సరిహద్దులు విశాలపరచడం మొదలు పెట్టాడు. ప్రతి వ్యక్తి కూడా మీ సరిహద్దులు విశాలపరచబడాలి. మీ ఎడ్యుకేషన్ విషయం కావచ్చు, జాబ్ విషయం కావచ్చు, బిజినెస్ కావచ్చు, లేకపోతే మీ యొక్క మ్యారీడ్ లైఫ్ లో కావచ్చు, లేకపోతే కుటుంబ వ్యవస్థలో కావచ్చు, అన్ని విషయంలో కూడా మీరు విస్తరించబడాలని ప్రార్థన చేయడం మంచిదండి. ఆ తర్వాత 3వది ఎబ్బేసు ప్రార్థన చేసిందంటే, నీ సన్నిధానం నిత్యము నాకు దయచే ప్రభా అన్నాడు. నాకు ఇన్ని ఉన్నా ప్రభా, నాకు ఆశీర్వాదం ఉంది, నన్ను విస్తరింప చేశావు, అయితే నువ్వు లేకపోతే నేను ఉండలేను ప్రభా అని చెప్పి తనకి ఎక్స్ప్రెషన్ చూపిస్తున్నాడు. నువ్వు నాకు ఇంపార్టెంట్, నువ్వు ఎప్పుడు నాకు తోడై ఉండాలి, ఎప్పుడు నీ సన్నిధిని నేను అనుభవించినట్లుగా నాకు తోడుగా ఉండాలి అని చెప్పి ఎబ్బేసు ప్రార్థన చేశాడు. బైబిల్ చెప్తుంది, నువ్వు లోకమంతటిని సంపాదించి నీ ఆత్మను నష్టపోయినట్లయితే లాభం ఏంటని బైబిల్ చెప్తుంది. కాబట్టి నిజమైన లాభం ఏంటంటే దేవుని సన్నిధానం అనుభవించడం, సంఘానికి రావడం, దేవునికి ఆరాధనలో పాలిభాగస్లవడం, ప్రభు బలలో పాలిభాగస్లవడం, మీరు వ్యక్తిగతమైన ప్రార్థన జీవితం, దేవుని వాక్యం చదవడం, కుటుంబ ప్రార్థన చేయడం, మంచి ఆత్మీయమైన సాహసం కలిగి ఉండడం, ఇది చాలా ఆశీర్వాదకరమైనది. ఆఖరిగా అంటాడు, నాకు కీడునిచ్చి నన్ను దూరపరచు అంటాడు. నిజమే కదా, ఎన్నో కీడులు వస్తా ఉంటాయి, ఎన్నో అపాయాలు వస్తుంటాయి. ఆయన తన దూతల్ని ఆజ్ఞాపించి నేను కాపులి ఉంచుతానని చెప్పిన దేవుడు, ఆయన మన కీడంతటి నుంచి కాపాడువాడే, ప్రతి తెగుల నుంచి కాపాడువాడే ఉన్నాడు. యోవేలు గ్రంథంలో రాయబడిన రీతిలో ప్రతి రకమైన ఆ తెగుల నుంచి ఆయన కాపాడి మనము పోగొట్టుకున్న అన్నిటినీ ఆయన దయచేసే దేవుడై ఉన్నాడు. ఒకవేళ ఈ రోజు కూడా నీ జీవితం అనేక కీడులు వస్తున్నాయేమో, అనేక మంది నీకు విరోధంగా లెగిస్తున్నారేమో, భయపడకము. దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో అద్భుతం చేసేవాడే ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చూస్తే కీడు రావడానికి దావీదు ఆయన పొలంలో ఆ గొర్రెలు మేస్తా అన్నప్పుడు సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, ఆ తర్వాత గొలియాతు వచ్చాడు, ఇంకా చాలా మంది శత్రువులు వచ్చారు. కానీ ఆ కీడంతటి నుంచి దేవుడు ఆయన కాపాడాడు, ఆయన నిలబెట్టాడు. అలాగనే నిన్ను కూడా దేవుడు ఈ రోజు కీడులో వెళ్తున్నావేమో, చాలా అపాయపడ్డ పరిస్థితులు వెళ్తున్నావేమో, లేకుంటే హాస్పిటల్ నుంచి ఒక వాక్యం వింటున్నావేమో, నేను నమ్ముచున్నాను దేవుడు మీకు మేలు కలగ చేయబోతున్నాడు, దేవుడు మీకు ఆశీర్వాదం కలగ చేయబోతున్నాడు, దేవుడు మీకు సమృద్ధిని దయచేయబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రార్థన మీరు ప్రతిరోజు చేయాలి. ప్రభువా నన్ను ఆశీర్వదించము, నా సరిహద్దులు విశాలపరచము, కీడు నుంచి దూరపరచము, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచమని చెప్పి మనం ప్రార్థన చేయగా బైబిల్ చెప్తుంది. మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయం 9వ వచనంలో ఎబ్బేసు అంట తన కుటుంబం అంతటికన్నా ఆశీర్వదించబడాడట. కాబట్టి దేవుడు మిమ్మల్ని కూడా అలాగా ఆశీర్వదించబోతున్నాడు. నేను నమ్ముచున్నాను, నేను దేవుడు గొప్పగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? తండ్రి నీకు వందనాలు. ఈ యొక్క దినమందు ప్రభువా నీ బిడ్డలు నీ వాక్యాన్ని విన్నా, నీ బిడ్డల్ని పరిశుద్ధపరచండి, వారి కుటుంబ వ్యవస్థను దీవించండి, వారి ప్రార్థనని ఆలకించమని ప్రార్థన చేస్తున్నారు. వారిని ఆశీర్వదించండి, సరిహద్దులు విశాలపరచండి, కీడు నుంచి దూరపరచండి, సన్నిధిని వారికి తోడుగా ఉంచి ఆశీర్వదించి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.